హలో అండి, అందరికీ నమస్కారం. పాలిటెక్నిక్ ఆల్రెడీ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు, ఫస్ట్ కౌన్సిలింగ్ పెట్టుకున్న వాళ్ళు, సో కాలేజ్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే ఇప్పుడైతే చేంజ్ అయిపోండి. లేదనుకుంటే మళ్ళీ ఇది ఫైనల్ కౌన్సిలింగ్. ఇది సెకండ్ మళ్ళీ ఇంకోసారి మార్పు కూడా ఉండదు. సో ఇదైతే ఫస్ట్ అయితే ఇది. సో ఇది సెకండ్ కౌన్సిలింగ్ అండ్ ఫైనల్ ఫేజ్ అయితే కౌన్సిలింగ్ ఇది. సో కౌన్సిలింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, మన కౌన్సిలింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటని చెప్పేసి ఆల్రెడీ గతంలో ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి దీని గురించి అయితే వివరంగా చెప్పడం అయితే జరిగింది. మీకు కాలేజ్ నచ్చలేదు అనుకుంటే వేరే కాలేజ్కి అయితే ఇప్పుడే మీరైతే చేంజింగ్ ఆప్షన్స్ పెట్టుకోండి. మీరు సెకండ్ టైం అయితే ఫేజ్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లాస్ట్ టైం పే చేసిన అమౌంట్ అయితే సెకండ్ టైం కూడా కౌన్సిలింగ్ లో అయితే మీరు పే చేయవచ్చు. మీరు సర్టిఫికెట్లు ఇస్తారా లేదా సార్ అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు. మ్యాక్సిమం అలాంటిది ఏమి ఉండదు. మీకు ఏ కాలేజ్ సెకండ్ కాలేజ్ వస్తుందో ఇంకా అదే ఫైనల్ అవుతుంది. అది మంచి కాలేజా చెడ్డ కాలేజా అన్నది మీ ఇష్టం. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఒకటి ఫైనల్ కాబట్టి మీరు ఏదైనా చాయిస్ చేసుకుంటూ ఇప్పుడే బెస్ట్ కాలేజ్ అయితే చాయిస్ చేసుకోండి. ఓకేనా. సర్టిఫికెట్లు ఏమవుతాయి అనుకుంటే మీరు సెకండ్ కాలేజ్కి ఏ కాలేజ్ వచ్చిందో ఫస్ట్ కౌన్సిలింగ్ నుంచి సెకండ్ కౌన్సిలింగ్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు నేను ఫస్ట్ కాలేజీలో సీట్లు ఇచ్చేయం కదా సార్ 2 సార్ అని చెప్పేసి ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో ఇది మనకి రేపటి నుంచి 16/7/2026 నుంచి 18/7/2026 దాకా అయితే ఫస్ట్ ఫీజు అయితే పేమెంట్ చేయాల్సి వస్తుంది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ వచ్చేసి 16 నుంచి మనకైతే ఉండడం అయితే జరిగింది. 16 నుంచి 19 దాకా. సో అది అయిన తర్వాత యాబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 16 నుంచి 20 దాకా అయితే యాబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మీరు పెట్టుకున్న యాబ్ ఆప్షన్స్ ని చేంజ్ చేయడానికి అయితే జూలై 21 తారీఖు అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ఫైనల్ గా అయితే సీట్ అలాట్మెంట్ జూలై 24 తారీఖు అయితే మీకు అయితే రావడం అయితే జరిగింది. 25 నుంచి 29 తారీఖు అయితే మీరు సీట్ అయితే అలాట్మెంట్ చేయాలి. ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఆల్రెడీ బెస్ట్ కాలేజ్ వచ్చింది అనుకుంటే అందులో ఉండుకోండి. మీరు యాబ్ ఆప్షన్స్ అయితే జోలికి వెళ్ళదు. లేదు నేను కాలేజ్ మారుతాను, గ్రూప్ మారుతాను అనుకుంటేనే మాత్రమే మీరైతే చేంజింగ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. ఓకేనా. సో దీనికి కావాల్సిన సర్టిఫికెట్ లో పాలిసెట్ ర్యాంక్ కార్డు అండ్ ఆల్ టికెట్ అండ్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్, 2 పాస్పోర్ట్ ఫొటోస్, స్టడీ 6th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికెట్ అయితే కంపల్సరీగా అయితే ఉండాల్సిందిగా కోరుతున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్పోర్ట్ ఫొటోస్ కూడా 2-3 అయితే ఉండాలి. అండ్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికెట్ లేటెస్ట్ 2026 నుంచి 27 దాకా ఉన్నది మాత్రమే మిమ్మల్ని ఎలిజిబిలిటీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడానికి అయితే ఉన్నా. ఓకే. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.